అందరికీ నమస్కారం. ఎన్నికల దగ్గర పడే కొంది పాపం జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది చెప్పడానికి నిన్నటి ఘటనే ఉదాహరణ. ఏదైతే సిద్ధం సభ పేరుతో నిన్న దెందులూరులో ఒక సభ నిర్వహించారు. ఆ సభకైతే జనాన్ని పాపం బలవంతంగా భారీగానే తరలించారు. ఒక్కొక్కరికి 500 బిర్యానీ ప్యాకెట్ అంటే అది సొంత పార్టీ కార్యకర్తలే చెప్పారు, మనం కాదు. ఆల్రెడీ ఆ ఛానల్స్లో కూడా వచ్చాయి, బస్సుల్లో కూడా వాళ్ళే ఒప్పుకున్నారు ఎంతెంత ఇచ్చాళ్ళని బలవంతంగా తరలించారు. ఇంకో పక్క విద్యార్థులు మొత్తానికి కూడా సెలవులు ప్రకటించి ప్రైవేట్ బస్సులన్నీ తీసుకెళ్లారు. సరే, మొత్తానికి సభ మీదకి అయితే వెళ్ళారు. కానీ పాపం నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోని ఒక పరాభవం ఎదురైందని చెప్పొచ్చు. కొంతమంది యువకులు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. అయితే దీనికి రకరకాల వాదనలు ఉన్నాయి. ఏదైతే మొన్న డిఎస్సి క్యాలెండర్, ఏదైతే డిఎస్సికి సంబంధించి కేవలం 6000 పోస్టులు మాత్రమే విడుదల చేశారో ఆ పోస్టులకు సంబంధించి ఎక్కువ పోస్టులు విడుదల చేయలేదని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేయడానికి ఆయన మీదకు దూసుకెళ్లే ప్రయత్నం జరిగిందనేది ఒక వాదన. అయితే రెండోది జగ్గారెడ్డికి టికెట్ కేటాయించలేదని. అక్కడ జగ్గారెడ్డికి టికెట్ కేటాయించకపోవడం వల్ల ఆయన అనుచరులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి ఆయన మీదకు దూసుకెళ్లారనేది ప్రధాన వాదన. మొత్తానికి సెక్యూరిటీ సిబ్బంది అయితే కొంత అలర్ట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోదురు. మరి తర్వాత ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. కానీ అంటే ఆ స్థాయిలో నిరసన శాఖ అంత భద్రత ఉన్నప్పటికీ అన్ని కట్టుదిట్టంగా బారికేడ్లు ఏర్పాటు చేసుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికీ కూడా జనం మీదకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి లెగిస్తే పరదాలు బారికేడ్లు అడ్డం పెట్టుకుని ఎందుకు వెళ్తాడు ఇప్పుడు అర్థమైందా? పైగా జగనన్న జగనన్న అనుకుంటూ వెళ్ళేరాళ్ళు. అంటే జరిగిన అన్యాయం ఏదో దగ్గరికి వెళ్తే తెలిసేది, ఆయన వెళ్ళనివ్వలేదు కదా. సరే, ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళవరు అనుకోండి, అది వేరే విషయం. సో ముందు ఆ వీడియో చూడండి ఒకసారి, మీకే అర్థమవుద్ది ఎందుకు వెళ్ళారనేది. వీడియో చిన్నగా ఉంది, ఒకసారి చూడండి. ఇదిగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు నడుచుకుంటూ రావాలి, ఇలాగా ఈ ర్యాంప్ మొత్తం మీద నడుచుకుంటూ రావాలి. కానీ ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళారో ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. చూడండి ఒకసారి, ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి, ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళిపోయాడు, రాలా ఇంకా. అది చూసారా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళిపోయాడు. ఇదిగో వీళ్ళనైతే ఇక్కడ ఆపారు. వాస్తవానికి వాళ్ళందరూ అభిమానులు. అయితే పాపం వైసీపీ వాళ్ళందరూ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే ఆయన అభిమానులకు భయపడి ఈయన వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. భద్రతా సిబ్బంది ఉందో వాళ్ళు ఏం కొట్టరో ఏం చేయరు, ఏమీ చేయరు. వాళ్ళు నిరసనకారులు కాబట్టి ఏ ఫ్లై కార్డులు తీసి బయట పెడతారో, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏ డిఎస్సి తీయాలనో, లేకపోతే మా జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వాలని నిరసన వ్యక్తం చేస్తే ఉన్న పరువు కూడా పోద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళిపోయాడు. వాస్తవానికి చూడండి ఎంత పకడ్బందీగా బారికేడ్లు కట్టారో, పోలీసులు ఎలా పెట్టారో. అయినప్పటికీ కూడా వాళ్ళు పైకి వెళ్ళిపోవడం జరిగింది. చూడండి ఒకసారి ఏ రకంగా దూకారో యువత, ఎంత ఆవేదనతో ఉన్నారు చూడండి ఒకసారి. ఇదిగో ఒక్క ఉదుకుని దూకేశారు చూడండి ఒకసారి, చూడండి. చూసారా? సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. సరే, మొత్తానికి నిరసన వ్యక్తం చేయడం అయితే నిజం కదా. అది టికెట్ కోసం జగ్గారెడ్డి అభిమానులు చేశారా లేదా నిరుద్యోగ యువత చేశారా అనేది పక్కన పెడితే నిరసన వ్యక్తం చేయడం అయితే ఖాయం. ఒకవేళ వాళ్ళ అభిమానులు అయ్యుండుంటే జగన్మోహన్ రెడ్డి రావాల్సిన ఆ ర్యాంప్ వేసింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి నడవటానికే కదా. మరి ఎందుకు వెళ్ళిపోయాడు వెనక్కి ఆయన? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు? ర్యాంప్ మీద ఆయన వస్తాడనే సెక్యూరిటీ మొత్తం కూడా ర్యాంప్ మీద నిలబడ్డారు, కొంచెం గ్యాప్లో. కాబట్టి వాళ్ళని అడ్డుకోగలిగారు, లేకపోతే అది కూడా అడ్డుకోలేదు, నిలబడ్డారు. వాస్తవానికి ఆయన రావాలా, స్టార్టింగ్లో వచ్చాడు కానీ వెనక్కి ఎదురుకి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూడండి. ఇదిగో సీఎం పైకి దూసుకెళ్లారని చెప్పి వార్త వచ్చింది చూడండి. జగన్ ర్యాంప్ పై నడుస్తున్న సమయంలో కొందరు యువకులు ఆయన వైపు దూసుకొచ్చారు. జనం గ్యాలరీలో ఉండి అభివాదం చేస్తుండగా వీరు బారికేడ్లు దూకి వేదిక పైకి వచ్చారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై వాళ్ళు నిర్మించారు. చీర్ల జగ్గిరెడ్డికి కొత్తపేట సీటు ఇవ్వలేదని ఆయన అనుచరులే వచ్చారని, పైగా వీళ్ళంతా గంజాయి మత్తులో తూగిపోయి ఉన్నారని, అందుకని ఏమీ తెలియకుండా ఆ రకంగా దూకారని చెప్పి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అన్నట్టుగా ఇది ఎక్కడ కూడా వచ్చింది చూడండి. సీఎం అభివాదం చేస్తుండగా ర్యాంపు పైకి దూసుకెళ్తున్న వైకాపా కార్యకర్తలు. సో వీళ్ళంతా కూడా వాళ్ళే, జగన్మోహన్ రెడ్డికి నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన వాళ్ళే. సో ఇక్కడ చూడొచ్చు మనం దీన్ని. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బస్సులు కూడా చూద్దాం ఒకసారి. స్కూల్కి సెలవు ఇచ్చి పెట్టిన బస్సులు చూశారు కదా బస్సులు. వీళ్ళంతా వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సభ ప్రారంభించగానే బయటకు వచ్చేశారు. జగన్ రాకముందే జనం జంపు, నా అక్క చెల్లెమ్మళ్ళు అనగానే వైసీపీ శ్రేణుల పరుగు, ప్రసంగం మొదలవగానే కాసేపటికే సభా ప్రాంగణం ఖాళీ, వెళ్ళిపోదామంటే దారి లేదు. వేదికపై సీఎం ప్రసంగిస్తుండగా హైవేపై బస్సుల నిలిపివేత, జిల్లాలు దాటి వచ్చిన వారిని బస్సుల్లోనే వేచి ఉన్న వైనం. సో మీకు ఇంకో ఫోటో చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ ఎందుకు జనం జగన్మోహన్, ఇదిగో సభలో మాట్లాడుతుండగానే వెళ్ళిపోతున్న జనం. సీఎం ఆల్రెడీ మాట్లాడుతున్నవి ఇక్కడ మనం
ఇక్కడ చూడవచ్చు డిజిటల్ బోర్డు మీద ఆయన ప్రసంగాలు కూడా కనపడుతున్నాయి. బట్ జనం మాత్రం వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళిపోయిన జనం ఎక్కడ కనపడ్డారు మనకి ఒకసారి చూడండి. ఎక్కడ కనపడ్డారు? ఇదిగో ఇక్కడ కనపడ్డారు. అక్కడ సీఎం సభ జరుగుతుండగానే వెళ్ళిపోదామని వచ్చి బస్సులు ఎక్కితే బస్సులు తీలా. ఈ జనమంతా సభ నిండిపోయి బయటకు వచ్చిన జనం కాదు, సభలో వెనుదిరిగి వచ్చేసి నుంచున్న జనం. దీన్ని వైసీపీ సోషల్ మీడియాలో సభ లోపల జనం, సభ బయట జనం అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. పెచ్చోళ్ళారా, రెండు ఎట్ ఏ టైం ఒకసారి చూపించండి. మీరు చూపించగలరా? చూపించలేరు. లోన ఆల్రెడీ సభలో కూర్చున్నప్పుడు ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళు తిరిగి బయటకు వచ్చేసాక ఇక్కడ ఫోటోలు తీశారు. ఈ వాస్తవానికి బస్సులన్నీ కదులుంటే ఈ రోడ్డు మీద జనం ఉండేవాళ్ళు కాదు, కానీ బస్సుల్ని పూర్తిగా ఆపేశారు. సభ అయ్యే వరకు బస్సులు తీయమని చెప్పారు. దీంతో గత్యంతరం లాకి ఇదిగో రోడ్ల మీదకి వచ్చేసారు. ఎవడ బస్సు ఎక్కడ ఉందో ఎత్తుకునే పనిలో ఉన్నారు వాళ్ళు. అది మ్యాటర్. అంటే నిన్న సీఎం సభ ప్రారంభం కాగానే జనం పరుగు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డికి నిరసన సెగ. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి నిన్న దెందులూరు సిద్ధం సభ ఒక ఉదాహరణ.